అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియన్ ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో సన్నగా తరిగిన క్యాబేజీ 2 కప్స్, క్యారెట్ని 1 కప్పు తీసుకుని ఇందులోనే కారానికి సరిపడా పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర, రుచికి సరిపడా కారం, 1 స్పూన్ మిరియాల పొడి, ఉప్పుని తీసుకొని ఇప్పుడు బైండింగ్ కోసం 1 కప్పు కార్న్ఫ్లోర్ని, 1 కప్పు మైదాన్ని వేసుకోండి. ఇందులో నీళ్లు పోయకుండా కాయగూరలో ఉన్న తేమతో మాత్రమే పిండిని గట్టిగా కలుపుకోవాలి. చూడండి నేను ఏ విధంగా కలుపుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని బాగా కాగుతున్న నూనెలో వేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే దీన్ని ఉడికించాలి. లేదంటే బయట మాత్రం ఉడికి లోపల ఉడకకుండా ఉంటుంది. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్లో 2 చెంచాలు నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, క్యాప్సికమ్, క్యారెట్ వేసి హై ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి. నా దగ్గర మంచూరియా మసాలా ఉంది. దీన్ని జస్ట్ వాటర్లో కలిపి ఆ వాటర్ని ప్యాన్లో వేసి ఉడికిస్తే సరిపోతుంది. మీ దగ్గర లేకుంటే ఇందులో 1 చెంచా సోయా సాసు, రెడ్ చిల్లీ సాసు అండ్ 2 చెంచాలు టమాటో కెచప్ వేసి బాగా కలపండి. గ్రేవీ చిక్కబడడానికి కొంచెం కార్న్ఫ్లోర్ నీళ్ళని పోసి 1 నిమిషం ఉడికించాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మంచూరియా బాల్స్ని వేసి సాస్ అంతా బాల్స్కి పట్టేలా బాగా టాస్ చేయాలి. చివరిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని చల్లుకుంటే అంతే ఎంతో రుచికరమైన వేడి వెజ్ మంచూరియా రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.